ఉద్యోగస్తులు ఉన్నారంటే అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు బతుకుతున్నారు, వాళ్ళకి హ్యాపీ. చదువుకున్నారంటే షాపులలో పనిచేసుకుని బతుకుతున్నారు. కానీ పేదవాడు ఇంకెక్కడ బతకాలి చెప్పండి? అది ఎక్కడ బతకాలి? ఎక్కడ బతకాలి? ఓ భోజనం బండి పెట్టుకున్నా తీసేస్తున్నారు, పువ్వులు అమ్ముకున్నా తీసేస్తున్నారు, ఒకదాని పొద్దుకొని తీసేస్తున్నారు, ఓ సోడా అమ్ముకున్నా తీసేస్తున్నారు. పేదోడు ఎలాగ బతకాలి? నాకా 2 కొడుకులు, ఒక కొడుకు చచ్చిపోయాడు, భర్త చనిపోయాడు, కొడుకు భార్య చనిపోయింది, ఒక కొడుకు ఉన్నాడు, నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. నా రెక్కల మీద తల్లి ముగ్గుని నేను బతకాలి, ఇంటి అద్దె కట్టుకొని బతకాలి. ఎలా బతకాలి నేను? నా రోడ్డు మీద బండి తీసేస్తే ఎలా బతకాలి చెప్పండి? పేదోళ్ళు కడుపు పట్టడం తెలుగుదేశం ఎన్నుకున్నాం మేము. జగన్ వద్దని చెప్పేసి తెలుగుదేశం ఎన్నుకునే దేనికి? పేదోళ్ళు కడుపు పడతారు కాదు, కడుపు నింపదారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మాకు హ్యాపీ, మేము బతికేస్తాము, మా కడుపు కొట్టరు అని హ్యాపీతో ఉన్నాము. కానీ చంద్రబాబు నాయుడు చదువుతున్నారు అయ్యిందక్కి మా కడుపులో కొట్టేస్తే మేము ఎలా బతకాలి? మా తల్లి నరుగుడు పురుగుల మందు ఎట్టుకొని చచ్చిపోవడం తప్పితే మార్గం లేదు. ఇది ఒకటే మార్గము. ఇది ఏదో అట్లా ఇటు తేల్చకపోతే లేదా మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి మాకు, మేము బతుకుతాం. లేదా నెలకి 20,000 బండికి ఇస్తాను, నెలకి 20,000 బండికి ఇవ్వమని చెప్పండి.